గ్రోత్ స్టాక్స్ ఈ సబ్జెక్ట్ కనుక మాట్లాడుకుంటే ఇప్పుడు ఈవీ వచ్చింది, ఏఐ బేస్డ్ వచ్చాయి, తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీ, ఈ సెక్టార్లకి ₹1,00,000 ఏమైనా కేటాయిస్తారా? చేయొచ్చండి, డెఫినెట్ గా కేటాయించవచ్చు. 20,000 మనం పెట్టుకోవచ్చండి గ్రోత్ సెక్టర్ కి. ఎందుకంటే గ్రోత్ సెక్టర్ లో ఏమవుతుందంటేనండి మీకు ప్రాఫిట్స్ ఎర్నింగ్స్ ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే ఇది న్యూ సెక్టర్ కదండి, కాంపిటేటర్స్ తక్కువ ఉంటారు. ఎనీథింగ్ మార్కెట్లోకి న్యూ వచ్చిందంటే కాంపిటేటర్స్ తక్కువ ఉంటారు. సో వాళ్ళకి ఆ ఎడ్జ్ ఉంటుందండి. అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 30%, 35% దాకా కూడా వాళ్ళు రాగలరండి. సో డెఫినెట్గా మనం అది కేటాయించవచ్చండి. కాకపోతే రిస్క్ ఉంటుందండి. సో మీరు ఫస్ట్ లో అన్నారు ఏంటి స్టాప్ లాస్ అని, సో ఆ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవాలి. సో కొత్త రంగం తెలియదు కదండి. సో ఇప్పుడు సోలార్ ఉంది, సోలార్ థీమ్ అది మనం చూస్తున్నాం. 10 సంవత్సరాల నుండి కూడా సోలార్ థీమ్ నడుస్తుంది. సో ఎంతోమంది ప్లేయర్స్ వచ్చారు, కొంతమంది వెళ్ళిపోయారు. సస్టైన్ అవుతున్నారా లేదా, తర్వాత మార్జిన్స్ నిజంగా వీళ్ళు అనుకున్నట్టు వస్తున్నాయా లేదా. గ్రోత్ కొంచెం స్లోగానే ఉంది కదా, గవర్నమెంట్ పాలసీస్ మరి ఏమో కానీ చాలా స్లోగా ఉంది. ఎనీ గవర్నమెంట్ పాలసీ రిలేటెడ్ బెటర్ టు అవాయిడ్ చేయడం. ఇప్పుడు లిక్కర్ ఉంటుంది, మన ఆల్కహాల్కి సంబంధించి ఉంటాయి గవర్నమెంట్ పాలసీస్ ఉంటాయి, బెవరేజ్కి సంబంధించి కొన్ని స్పిరిట్స్కి సంబంధించి గవర్నమెంట్ పాలసీస్ ఉంటాయి. అంటే రైస్ నుండి ఇది చేయొచ్చు, ఇలాంటివన్నీ ఏంటంటే పాలసీ చేంజ్ అయింది అనుకోండి, అది మళ్ళీ ఇంకా చాలా టైం పడుతుంది కోలుకోవడానికి. అట్లా తర్వాత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఉంది. ఇప్పుడు మీరు అడిగారు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ఏమవుతుంది, సపోజ్ మనం చాలా మంది ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో బుక్ చూసుకునేస్తారు, ఆర్డర్ బుక్ చూసుకుంటారు. అంటే 20,000 కోట్ల ఆర్డర్ బుక్ ఉంది అనుకుంటారు, కానీ ఎగ్జిక్యూషన్ లేట్ అయింది అనుకోండి, బ్యాక్ ఫైర్ అవుతుంది దారుణంగా. వాళ్ళకి ఇంట్రెస్ట్లు పే చేయాల్సి ఉంటుంది, విచ్ అది ఇంపాక్ట్ రెవెన్యూస్ మీద ఇంపాక్ట్, అంటే మన ప్రాఫిట్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో మనం కొనేటప్పుడు ఇవన్నిటిని మనం కన్సిడర్ చేసుకోవాలండి. కంపెనీ చరిత్ర కూడా చూసుకోవాలండి. అంటే ఆ ప్రాజెక్ట్స్ నిజంగా ఇన్ టైం ఎగ్జిక్యూట్ అవుతున్నారు, క్యాష్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి, మెయిన్ క్యాష్ ఫ్లోస్ అండి. పెద్ద కంపెనీస్కి వచ్చేటప్పుడు క్యాష్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి, చిన్న కంపెనీకి వచ్చేటప్పటికేమో మేనేజ్మెంట్ వాళ్ళ సస్టైనబిలిటీ చూసుకోవాలి, వాళ్ళు ప్రామిస్ చేసి డెలివర్ చేయగలుగుతున్నారా లేదని. పెద్ద కంపెనీకి వచ్చేటప్పుడు క్యాష్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా చూసుకోవాలండి. రైట్. అలాగే సేఫ్ బెట్స్ అంటే పిఎస్యూలు, వీటిలలో రైల్వేస్ లాంటి వాళ్ళు ర్యాలీ అయిపోయింది అంటున్నారు, మరి దాన్ని పెట్టొచ్చా పెట్టకూడదు? అంటే ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే పిఎస్యూస్ దాదాపు ఒక 7-8 సంవత్సరాలు అసలు పెర్ఫామ్ చేయలేదండి. కోవిడ్ తర్వాత ఆ ర్యాలీలు వచ్చిన అందరూ రష్ క్రియేట్ అయింది. ఓకే, రైలు వికాస్ నిగమ్ లిమిటెడ్ అని ఇట్లాంటివన్నీ. ఇప్పుడు మీరు చూసుకుంటే అది 3-4 సంవత్సరాలు 30-40 రూపాయల మధ్యలోనే ఉంది, సడన్ గా అది 300 అయింది. సో ఇప్పుడు రష్ క్రియేట్ అయింది, ఎడ్రినల్ రష్ అనమాట. అంటే దీన్ని ఏమంటారంటే ఫోమో అనమాట. సో అది కరెక్ట్ కాదండి, మనం చూసుకోవాలండి. గవర్నమెంట్ రిలేటెడ్ ఏది చేసినా కూడా ఇప్పుడు పాలసీ మేకింగ్ ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ ఉంటుంది, ప్రైవేట్ ప్లేయర్స్ మళ్ళీ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా చూసుకోవాలండి. సో ఓకే, రైట్. ఫండమెంటల్స్ విషయానికి వస్తే మనం స్టాక్స్ ఎంచుకునే సమయంలో టాప్ 3 ఫండమెంటల్స్ ఏంటి అసలు? అంటే ఒకటండి, ఇక్కడ బిజినెస్ అనేది ఒకటి ఫస్ట్ అసలు చూడాలి మనం. ఏ స్టాక్ మీరు కొన్నా వీళ్ళకి బిజినెస్ అంటే ఈ బిజినెస్ ఎక్స్పాండబుల్లా కాదా. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కొత్త ప్లేయర్ వచ్చారండి, అది మనకు తెలుసు, అది పెద్ద మార్కెట్. అది లేదా ఒక చిన్న ఈడేబుల్ ఆయిల్ స్పేస్ లోకి వచ్చారు, అంటే దాని స్పేస్ కొంచెం తక్కువ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ బిజినెస్ అండి, అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ ఎంత ఉంది, ప్రాఫిట్ మార్జిన్ ఎంత ఉంది, అంటే అసలు వీళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ ఎంత ప్రాఫిట్ ఇస్తున్నారు, ఆ సెక్టార్ ఎంత గ్రోత్ అవుతుంది, ఆ సెక్టార్ కూడా గ్రోత్ అవ్వాలి కదండి. సో ఆ సెక్టార్ గ్రోత్, తర్వాత ప్రాఫిట్స్ ఎంత ఉన్నాయి, తర్వాత మేనేజ్మెంట్. సో అసలు ప్రమోటర్స్ ఎలా ఉన్నారు, వీళ్ళ స్టేక్ ఎంత ఉంది ఆ కంపెనీలో, వీళ్ళు ఏమన్నా బుక్స్ ఎలా ఉన్నాయి, బుక్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా. అంటే అబ్నార్మల్ గ్రోత్ వచ్చింది, అబ్నార్మల్ గ్రోత్ వచ్చినప్పుడు మనం చూడాలి ఎందుకు అబ్నార్మల్ గ్రోత్ వచ్చింది, సడన్గా పోయిన క్వార్టర్కి ఈ క్వార్టర్కి ఎందుకు, ఇలాంటి కొన్ని చిన్నవి మనం వాచ్ చేస్తూ ఉండాలండి అందులో. రైట్. మొత్తం మీద నా కోసం ₹1,00,000 బ్రహ్మాండమైన పోర్ట్ఫోలియో అయితే క్రియేట్ చేశారు, బాగుంది. ఇప్పుడు మార్కెట్ క్రాష్ అయితే నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇది. సో దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నేను? అంటే ఒకటండి, మార్కెట్ పడినప్పుడు స్టాక్స్ అనేది కొంత వాలటైలిటీ కనపడుతుంది డెఫినెట్గా. ఓకే, మార్కెట్ పడినప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే అన్నారు నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అని. సో మార్కెట్ పడినప్పుడు కామ్ కూర్చోవటమేనండి, లేదా ఇంకేమైనా ఉంటే యాడ్ చేసుకోవటం. చాలా మంది చేసే తప్పు ఏంటి, భయపడి అమ్మేయడము. ఇంకా ఈ మధ్య కొంచెం తెలివైన వాళ్ళు ఏం చెప్తారంటే అదే కరెక్ట్ టైం కొనే అని చెప్తుంటారు. నిజంగా అమ్మాలా కొనాలా? అంటే కొనాలండి, బట్ ఎక్కడి వరకు కొనాలి,
ఇప్పుడు మార్కెట్ సపోజ్ మీరు 1000 రూపాయల్లో స్టాక్ 20% పడిపోయింది అనుకోండి, 20% పడినప్పుడు కొనొచ్చు అట్లా. ఎందుకంటే మనం ఎలాగో డిసైడ్ అయ్యాం ఈ పోర్ట్ఫోలియోలో మనం వాల్యూ స్టాక్స్ కొంటున్నాము, మిడ్ క్యాప్ కొంటున్నాము, స్మాల్ క్యాప్ కొంటున్నాము, వెళ్ళాం అనుకోండి. అలా ఇది వాల్యూ మనకు పర్వాలేదు, ఈ వాల్యూ ఇది కొనొచ్చు అనుకుని మనకు అర్థమైనప్పుడు అక్కడ మనం కొంత యాడ్ చేసుకుంటూ ఉండే. అలా కాకుండా మనం ఒక 5% పడంగానే కొంటాం, ఒక 8% పడంగానే మళ్ళీ యాడ్ చేయడం, ఇట్లా చేయకూడదు. అంటే స్టాక్ సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకుని ఆ సపోర్ట్ లెవెల్కి వచ్చినప్పుడు మనం కొంత అమౌంట్ యాడ్ చేసుకోవడం మంచిదండి. ఇంతకుముందు మీరు ఒక మాట చెప్పారు, మల్టీ బ్యాగర్స్. అది నాకు మైండ్లో అప్పుడే మీరు చెప్పినప్పుడే ఫిక్స్ అయింది. అది మల్టీ బ్యాగర్ అవుతుందని మనకి అన్న కలగ వస్తుందా? రీసెర్చ్ లో ఎవరన్నా చెప్పినా కూడా నమ్మొద్దా? అసలు మల్టీ బ్యాగర్ అవుద్దని కంపెనీ ఓనర్ కే తెలియదు, కొన్న వాళ్ళకి ఇన్వెస్టర్ కూడా తెలియదు. కాకపోతే కీప్ ఆన్ పెర్ఫార్మింగ్ ఉన్నప్పుడు ఒక విజన్ ఉంటది కదండి. ప్రతి ప్రమోటర్ కి ప్రతి కంపెనీ పెట్టినప్పుడు విజన్ ఉంటది. కాబట్టి ఆ విజన్ మిషన్ మ్యాచ్ అయ్యి వాళ్ళు కనుక వెళ్తున్నప్పుడు అది మనకి నెంబర్స్ రూపంలో ఏదైతే మనకి క్వార్టర్ రిజల్ట్స్, ఇయర్ రిజల్ట్స్ రిఫ్లెక్ట్ అవుతుంది, కంపెనీ గ్రో అవుతూ వెళ్తుంటది. అంతే తప్ప ఎవరికి తెలియదండి మల్టీ బ్యాగర్ అంటే. నేను అసలు ఆ వెబ్సైట్లలో చూసి ఇప్పుడు ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా మల్టీ బ్యాగర్ అంటే చెప్తున్నారు. అసలు ఓడి అమ్మ నేను మిస్ అయ్యాను, ఇది ఇంత మంచి ఏది 10 రూపాయలు ఉన్నది 10 కోట్లు అయింది, 2 కోట్లు అయింది అంటుంటే ప్రాణం పోతుంది. అయ్యో మిస్ అవుతున్నా ఇన్ని కోట్లు. ఇంకోటి అండి, అలాంటి ఎన్ని అవుతాయండి. సపోజ్ ఇప్పుడు మనం ఒక 6000 స్టాక్స్ తీసుకుందాం అంటే బిఎస్సిలో ఎన్ని స్టాకులు మల్టీ బ్యాగర్ అవుతాయండి? ఎక్కడో ఒకటో రెండో అరుదుగా జరుగుతుంటాయి. సో లక్, అది ప్యూర్ లక్. అది అంతే. మనం ఇప్పుడు ఇంకోటి అండి, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఈ పాయింట్ అడిగారు కాబట్టి. సపోజ్ మనం స్మాల్ క్యాప్ కొన్నామండి, 10 స్టాకులు కొన్నాం స్మాల్ క్యాప్ అంటే, మీరు ఇంకొక అదర్ డైరెక్షన్ లో మాట్లాడతారు. ఎందుకంటే మీరు 1 lakh తో పోర్ట్ఫోలియో అన్నారు కదా. సపోజ్ ఇదే 1 lakh తో నేను 10 స్మాల్ క్యాప్లు కొన్నా చూసి 10 అంటే 10,000 పెట్టుకుంటే వచ్చాయి. ఫస్ట్ కొనగానే మనం ప్రిపేర్ అవ్వాల్సిందంటే 3 పోతాయి, 3 కంపెనీలు పోతాయని ప్రిపేర్ అయిపోవాలి. ఇంకో 3 పెర్ఫార్మ్ చేయమనుకుని ప్రిపేర్ అయిపోవాలి. ఓకే, ఆ మిగతా 4 3 సక్సెస్ అయినా సో మొత్తం మనం గెయిన్ లోకి వస్తాం. మళ్ళీ మన డబ్బులు అంటే గెయిన్ లోకి వచ్చేస్తాం. సపోజ్ ఇప్పుడు ఇవి మీకు మల్టీ బ్యాగర్ అంటే ఏంటంటే జనరల్ గా 5x 10x పెరుగుతాయి. సపోజ్ ఈ 4 10x పెరిగితే ఏమవుద్దండి? 4 లక్షలు వస్తాయి. 4 లక్షలు వస్తాయి. అఫ్ కోర్స్ మీరు పెట్టిన 60,000 అక్కడ 60,000లో ఒక 3 స్టాకులు పెర్ఫామ్ చేయాలి అంటే 10,000 15,000 ఉన్నాయి అయింది. ఒక 3 అయితే 30,000 లాస్ అయింది, అయినా కూడా మీరు గెయిన్లో ఉంటారు. సో మనం మళ్ళీ ఇలాంటి అంటే మల్టీ బ్యాగర్స్ అంటాం కన్నా కూడా స్మాల్ క్యాప్స్ పెట్టినప్పుడు వాళ్ళ గ్రోత్ స్టోరీ నమ్మి పెట్టినప్పుడు, ఇప్పుడు మనం జొమాటో చూసాం రీసెంట్గా, మరి పడింది, అది రిస్కీ బెట్. అక్కడ మనం వాల్యుయేషన్ చూసి పర్వాలేదు వీళ్ళు ఇచ్చిన ప్రొజెక్షన్స్ బాగున్నాయి అనుకుని రిస్క్ చేయొచ్చు, అది రిటర్న్ కూడా ఇచ్చింది కదండి. 50-60 రూపాయల నుండి 300 అయింది. సో అట్లా అక్కడ ఏంటంటే ఇన్ అదర్ వే ఇలా కూడా చూడాలండి. మీరు పెడుతున్నారు అంటే డిసైడ్, అందులో ఒక 40% పోతుంది, అలా అయితేనే సక్సెస్ అవుతాయండి. సో మల్టీ బ్యాగర్స్. అట్లాగే ఐపీఓస్ ఈ మధ్య కాలంలో ఓడి అమ్మ ఏది విన్నా ఐపీఓ జపం చేస్తారు. నాకైతే ఫోన్లో వస్తుంది, అన్న ఐపీఓ వచ్చింది పెట్టావా, ఒక 20,000 పెట్టన్న 50,000, అరే ఇంత మ్యాజిక్ ఏముంది ఐపీఓలో అని అనుకున్నా. సో ఈ లక్షలోంచి కొన్ని తీసి అమ్మేసి ఐపీఓలో పెట్ట కంపెనీ పెట్టండి. కంపెనీ కనుక బాగుంటాయి అంటే మీకు ఐపీఓకి వచ్చే కంపెనీ ఈ మధ్యలో చాలా వచ్చినాయండి. ఎస్ఎంఈ సెగ్మెంట్ సంవత్సరం తిరిగేటప్పుడు 250 ఐపీఓలు వస్తాయి. సో అన్ని మనం పెట్టకూడదండి. కంపెనీ బాగుండి అంటే ఇప్పుడు టాటా గ్రూప్స్ వచ్చింది, టాటా గ్రూప్ ఏదైనా వచ్చింది, అలాంటి మనం ట్రస్ట్ పెట్టచ్చండి. ఐపీఓ పెట్టి చాలా మంది వదిలేస్తారు మంచి కంపెనీలు అనుకుని, వాళ్ళు అమ్మరు. లేదు అంటే కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. సో ఐపీఓలు కూడా మార్కెట్ బాగున్నప్పుడు వస్తాయండి, రష్ క్రియేట్ అవుతుంది మార్కెట్ బాగున్నప్పుడు. సో దట్స్ ఫైన్, పెట్టచ్చు, ఇబ్బంది పైగా 15-20 కదండి. అంతే కదా. ఓకే, అంటే దీంట్లో ఉన్నాయి తీసేళ్ళలో పెట్టాలి, పెట్టచ్చు, లక్ష్యం ఉంది కాబట్టి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ఏంటంటే లాంగ్ టర్మ్ మైండ్ సెట్ ఉండాలి, షార్ట్ టర్మ్ ప్రాఫిట్ మేకింగ్ ఉండాలి. మీరు ఇది గుర్తుపెట్టుకోండి, మైండ్ సెట్ లాంగ్ టర్మ్ ఉండాలి, కానీ మనం షార్ట్ టర్మ్ ప్రాఫిట్ మేకింగ్ కూడా చేస్తాం. ఓకే, ఆ మైండ్ సెట్ ఉన్నప్పుడే మనం పోర్ట్ఫోలియోలో మనం చర్నింగ్ చేసుకుంటూ ఎర్న్ చేయగలమండి. చర్నింగ్ లేకపోతే ఎర్నింగ్ ఉండదండి, ఉండదు. సో ఆ చర్నింగ్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది.